తెలుగు రాజ్యం ప్రేక్షకులకి వాళ్ళు ఏ టాపిక్ ఇద్దాము? శ్రీకాంత్ గారేమో టాపిక్ చెప్పలేదు. ఆయన చాలాసేపటి నుంచి అడుగుతున్నా టాపిక్ గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. ఆయన పాటికి ఆయన బుక్ చదువుకుంటున్నారు. ఒక్కసారి ఆయన ముందైతే కదిలిద్దాం, ఏ టాపిక్ చెప్తారు నెస్ అని. అది ఆయన అయితే టాపిక్ చెప్పలేదు, బట్ రికార్డ్ చేయండి, మనం క్యాజువల్గానే అడిగి తెలుసుకుందాం. ఏం శ్రీకాంత్ గారు అక్కడ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, చెప్పండి. ఎంతసేపటి నుంచి అడుగుతున్నా టాపిక్ ఏంటి, బుక్లో అంత లీనమైపోయారేంటి అసలు? ఏం చేద్దామండి, వాళ్ళు 30 ఏళ్ల తర్వాత ప్రచురించారు నీలి మేఘాలు, 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ. నాకు అదేదో ముందే చెప్పేస్తాను, మన ప్రేక్షకులకు చెప్పేసేదాన్ని కదా. మొదటి ముద్రణ మార్చి 1993, 1993. ఆ తర్వాత మళ్ళీ 2023లో వేశారు. అసలు ఇప్పుడు మన బుక్ ఫెస్టివల్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఈ 93లో అంటే నాకు 17 పూర్తయి 18వ ఏడు. ఆ 18వ ఈ పుస్తకం అంతా చదివేశాను నేను. మీకు అర్థమవుతుంది కదా. అది మళ్ళీ 30 ఏళ్ల తర్వాత వచ్చింది నా చేతికి. నా పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. స్త్రీవాద కవిత్వం ఇదేమో ఓల్గా గారు సంకలనం చేశారు. అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ సికింద్రాబాద్ వాళ్ళు ప్రచురించారు. మొదటి ముద్రణ మార్చి 1993, రెండవ ముద్రణ మార్చి 2000, మూడవ ముద్రణ మార్చి 2007, నాలుగవ ముద్రణ సెప్టెంబర్ 23. వీళ్ళు అస్మిత ఈ సంస్థ ఏంటంటే వీళ్ళు అంకితం ఎవరికి ఇచ్చారు? కవిత్వం మనకు విలాసం కాదు, మనకు కవిత్వం సరదా పని కాదు. మన ఉనికి కోసం మనం అత్యవసరంగా కవిత రాస్తాం. కవిత్వ కాంతి పుంజాలలో మనం మన కలల్ని కోరికల్ని చూస్తాం. మన మనుగడలో మన జీవితాల్లో మార్పుల గురించిన ఆ కలలు కోరికలకు ఒక భాషను తెచ్చుకుంటాం. ఆ భాష నుంచి భావాల్ని, ఆ భావాల నుంచి సత్వసిద్ధ చర్యల్ని కవిత్వంతో ముందుకు తెస్తాం అంటూ స్త్రీవాద కవిత్వాన్ని ముందుకు నడిపిన కవయిత్రి యాడ్ స్మృతికి అని అస్మిత వాళ్ళు అంకితం చేశారు. ఈ అట్ట వెనుక కవిత ఓల్గా గారు రాశారు. అనంత నీలాకాశంలో తమ బరువంతా లోపల దాచి హాయిగా ఆహ్లాదంగా తేలికగా మరో పనేది లేదన్నట్టు కనిపిస్తూ విహారం చేసే నీలి మేఘాలు చూస్తూ చూస్తూ ఉండగానే గాఢమై దట్టమై భీకరమై జలరూపమై ధారాపాతమై భూమిని చేరి జలవంతం ఫలవంతం చేస్తాయి, ప్రజలకు ప్రాణాధారాలు అవుతాయి అని రాశారు ఆవిడ. స్త్రీల గురించి ఇంత గొప్పగా నీలిమేఘాలని పేరు పెట్టి నీలిమేఘాల్ని స్త్రీ హృదయంతో పోల్చారు ఈవిడ. తెలుగు రాజ్యం ప్రేక్షకులారా, ఇవాళ శ్రీకాంత్ గారు సాహిత్యం గురించి, ఒక కవయిత్రి గురించి, అలాగే స్త్రీలను ఉద్దేశించి రాసిన ఒక పుస్తకం గురించి మనకు తెలియజేయబోతున్నారు. ఆ పుస్తకం పేరే నీలి మేఘాలు. ఇందులో నాకు బాగా నచ్చిన చాలా కవితల్లోంచి ఇవాళ ఒక్క కవిత మాత్రం చదివి మీకు అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే ఏమిటని అడగండి. ఆ కవిత చదువుతున్నాను ఇవాళ. ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1990 23 మార్చిలో ఈ కవిత వచ్చింది, ప్రచురించబడింది. కవయిత్రి మందరపు హైమవతి గారు. కవిత పేరు సర్ప పరిష్వంగం. అంటే పాముని చుట్టుకున్నట్టుందంట, పాముని కౌగిలించుకున్నట్టుందంట ఆవిడ. ఎందుకు పాముని కౌగిలించుకున్నట్టుంది? ఆ పాము కౌగిలింతలో ఉందంట ఈవిడ అని ఆవిడ ఎందుకో చెప్తోంది ఆవిడ. అంతా బాగానే ఉంటుంది, అప్పటి వరకు కామంతోనైతేనేమి మోహంతోనైతేనేమి ఇరువురి తనువులు ఒకటైనాక అద్వైత సిద్ధి పొందినాక ఈ లోకాన్నే మరిచిపోయిన అమృత ఘడియలలో అక్షర తూణీరం నుంచి ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు, జీతం ఎప్పుడు ఇస్తారు? వాళ్ళిద్దరి సమాగమం అయింది, భార్యాభర్తల సమాగమం. ఆవిడ అద్వైత సిద్ధి పొందిన తర్వాత భర్త ప్రశ్నించాడంట ఆవిడ్ని, జీతం ఎప్పుడు ఇస్తారని. వేశ్య కూడా ఆ సమయంలో ఆ ప్రసక్తి తేదు, పశువైనా ప్రవర్తించదు. అదేవిధంగా ఒక్కసారిగా 1000 రాక్షస బల్లులు మీద పాకినట్టు మనస్సు జడుసుకున్న ఆ క్షణంలో నా జీవితం నుంచి దూరంగా సుదూరంగా విదిలించి వేయాలనుకుంటాను నిన్ను. కానీ భారత స్త్రీనైనందుకు సంప్రదాయాల సజీవ సమాధిలో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ వివాహం ఊబిలో కూరుకుపోతున్నప్పుడు జీవితం నుంచి కాదు కదా, శరీరం నుంచైనా కించిత్తు కూడా దూరం అవడం నా చేతుల్లో లేని పని. క్షణక్షణం ఇలా రాజీ పడుతూనే మృత్యు పర్యంతం బ్రతికేస్తూనూ ఉంటాను నీ సర్ప పరిష్వంగంలో అని రాశారు ఈ మహాకవయిత్రి మందరపు హైమవతి గారు. ఇలాంటి కవితలు అప్పుడప్పుడు మన వీక్షకులకి వినిపిద్దామని అనుకుంటున్నాను సంధ్య గారు మీ అనుమతితో. అందుకే ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తాను. ఇందులో నాకు నచ్చిన కవితలో ఒక గొప్ప కవితను మీకు వినిపించాను. అదన్నమాట ఇవాటి సంగతి. అంటే ఇష్టం లేని జీవన సాంగత్యం అనేది ఎలా ఉంటుంది అంటే అప్పటి బంధాలలో ఎలా చిక్కుకుపోయి 35 సంవత్సరాల క్రితం
భారతీయ గృహిణుల పరిస్థితి అలా ఉందని ఆవిడ ఎంత అద్భుతంగా ఆవిడ అంటే వర్కింగ్ విమెన్ కదా, అప్పటికి వర్కింగ్ విమెన్ వచ్చేసారు మనకు. వర్కింగ్ విమెన్ వర్కింగ్ కల్చర్లో ఏ సమయంలో అడగాలి, ఆ మాట ఎప్పుడు మాట్లాడాలి, అప్పుడా ఆవిడ అద్వైత సిద్ధి అని ఇక్కడ ఈ కవితలో గొప్పదనం ఏంటంటే అక్కడ ఆవిడ అంతా బాగానే ఉంటుంది. అప్పటి వరకు కామంతోనైతేనేమి మోహంతోనైతేనేమి ఇరువురి తనువులు ఒకటైనాక అద్వైత సిద్ధి పొందినాక అనే పదం వాడారు ఆవిడ. ఇక్కడ భావప్రాప్తి పొందినాక అనే పదం ఆవిడ వాళ్ళ అద్వైతం అంటే అద్వైత సిద్ధి పొందిందట. ఆ సమయంలో అద్వైత సిద్ధి పొందినాక ఈ లోకాన్నే మరిచిపోయిన అమృత గడియలలో అక్షర తూణీరం నుంచి ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు, జీతం ఎప్పుడు ఇస్తారు? ఇంత దుర్మార్గం అండి. భర్త ఆ క్షణంలో భార్యని అడగాల్సినటువంటి ప్రశ్నేనా అండి అది? ఇంత గొప్పగా రాసినటువంటి మహానుభావురాళ్ళు, కవితామ తల్లులు మన తెలుగు నేల మీద తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని పరిచయం చేద్దాం. ఎప్పుడు ఏ రాజకీయము, ఆ పార్టీ ఏమైంది, ఈ పార్టీ ఏమైంది, వాడెక్కడికి వెళ్ళాడు, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు, ఇవేనా సంధ్య గారు చెప్పండి. ఇలాంటివి మాట్లాడుకోవద్దా, ఇలాంటివి చర్చకు రావద్దా చెప్పండి అసలు. సీరియస్లీ అంటే ఇందులో చాలా రకాల అంశాలని మనం ఏంటంటే ఒక్క కవితలో బంధాలకు కట్టుబడి ఉండడం, ఇష్టం లేకపోయినా చేసుకున్న తర్వాత మనం కలిసి ఉండాలనేది ఒకటి, చుట్టూ అంటే సంఖ్యలు వేశారు బయటికి రాలేము అనేది ఒకటి, అందులో మీరు వర్కింగ్ ఉమెన్ అన్నారు. అవును, అంటే ఆ టైంలో వర్కింగ్ ఉమెన్ ఇప్పుడు ఉన్నదానికి అప్పుడున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉంది అనేది, అంటే ఇది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కనుక కంపేర్ చేసుకుంటే స్వేచ్ఛ, అంతేగా ఎంత స్వేచ్ఛ ఉంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కి ఎంత స్వేచ్ఛ ఉంది. అసలు అప్పటి వాళ్ళు అనుభవించిన దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చూస్తున్నవి చాలా తక్కువ, నిజంగా చాలా 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 తక్కువ. మళ్ళీ దాన్ని ఆ పదజాలం అనేది ఎంత అద్భుతంగా, అంతే కదా. వేశ్య కూడా ఆ సమయంలో ఆ ప్రసక్తి తేదు, పశువైనా ప్రవర్తించదు. అదేవిధంగా ఒక్కసారిగా 1000 రాక్షస బల్లులు మీద పాకినట్టు మనసు జడుసుకున్న క్షణంలో నా జీవితం నుంచి దూరంగా సుదూరంగా విదిలించి వేయాలనుకుంటాను నిన్ను. కానీ భారత స్త్రీనైనందుకు సంప్రదాయాల సజీవ సమాధిలో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ వివాహం ఊబిలో కూరుకుపోతున్నప్పుడు జీవితం నుంచి కాదు కదా, శరీరం నుంచైనా కించిత్తు కూడా దూరం అవడం నా చేతిలో లేని పని. క్షణక్షణం ఇలా రాజీ పడుతూనే మృత్యు పర్యంతం బ్రతికేస్తూనే ఉంటాను నీ సర్ప పరిష్వంగంలో. వేసి అయినా అడగదు అన్న సమయంలో ఆ ప్రసక్తి తేదు. వేశ్య కూడా డబ్బుల దగ్గర అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు డబ్బులు ఇస్తున్నావు, ఎంత తొందరగా ఇస్తావు, వెళ్ళిపోతున్నా, నా సమయంలో అడగదు. ఇంత గొప్ప కవిత అండి. వాళ్ళని తలుచుకోవద్దా అండి వీళ్ళని? మందరపు హైమవతి గారు, ఇంకా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి గురించి పరిచయం చేస్తా ఖచ్చితంగా. నిజంగా అంటే ఒక్క దాంట్లో బంధాలను తెంపుకోవాలని ఉన్నా తెంచుకోలేని సందిగ్ధం అనేది, అసలు అంత అద్వైత ప్రాప్తి పొందిన తర్వాత అతని దగ్గర నుంచి ఇదా వచ్చేది అన్న బాధ ఒకటి. 1000 రంపాలతో ఒక్కసారి ఆవిడ హృదయాన్ని మొక్కలు చేసినటువంటి అనుకుంటోంది ఆవిడ, కానీ వదిలించుకోలేదు. ఎందుకు? భారత స్త్రీని అయినందుకు అంది. అద్భుతం కదా అది. మాట్లాడదాం ఇలాంటి వాటి గురించి చర్చ చేద్దాం. సంవత్సరం అది ఫస్ట్ ప్రచురితమైందన్నారు. ఈ కవిత 1990 23 మార్చి ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. నీలిమేఘాలు 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ 2023లో వీళ్ళు వేశారు. అవుట్ ఆఫ్ ప్రింట్ ఇప్పుడు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన బుక్ ఫెస్టివల్లో లేదు. 2023లో నేను మళ్ళీ కొన్నాను ఇది. నా దగ్గర నేను 1993లో కొన్న పుస్తకం కూడా ఉంది ఇంట్లో. అది విషయం. ఎంత డిమాండ్ ఉంది దీనికి. అంతేగా. ఇప్పుడు మొన్న చాలా మంది అడిగారండి బుక్ ఫెస్టివల్లో, అవుట్ ఆఫ్ ప్రింట్. అది పరిస్థితి. అద్భుతం అంటే కంప్లీట్ మనోవేదన, స్త్రీవాద కవిత్వం. అంతే. స్త్రీవాద కవిత్వం చదవాలి, ప్రతి కవిత చదవాలి. ఇలా ఒక్కొక్క కవిత ఒక్కొక్క రోజు. ఆమె రాసిన కవితల సంకలనం కాదు. చాలా మంది ఇక్కడ సంకలనం ఓల్గా గారంటే ఆవిడ దీన్ని సేకరించారు. ఒకరు కాదు, చాలా మంది రచయిత్రులు ఉన్నారు. చాలా మంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆవేదన, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాపిక్, రైటింగ్ స్కిల్స్ అన్ని డిఫరెంట్. ఇంత గొప్ప వాళ్ళు తెలుగు నేల మీద ఉన్నారని మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయాలి కదండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళు అనుభవించింది ఎంత, ఇప్పుడు మీరు అనుభవిస్తుంది ఎంత అనేది తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛ అది ఇది అనుకుంటూ దాన్ని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, దానివల్ల జరుగుతున్న పరిణామాలు, ఒకప్పుడు అది లేకపోయినా ఆ సంఖ్యలలో ఎంత బందీ అయిపోయి జీవితాలను కొనసాగించారన్నది ఇప్పటి తరము రేపు రాబోయే తరానికి అమ్మాయిలకు ఖచ్చితంగా తెలియాలి. అందుకే తెలియజేసే ప్రయత్నమే చేశాం మనం. అది విషయం.
ఓకే, అదేదో ముందే చెప్పేసి ఉంటే మన ప్రేక్షకులకు మంచి దాని గురించి విపులంగా వివరించి చెప్పేవాళ్ళం కదా. మాట్లాడుకుందాం. మంచి అంశాన్ని ఇప్పుడే మొదలు పెట్టాం కదా, మీకు ఇంకా చాలా అంటే ఒక్కొక్క కవితకి మీరు అసలు మనం ఏమైపోతామంటే మ్రాన్పడిపోతాం అని, మ్రాన్పడిపోయాడు అని ఒక పదం ఉపయోగిస్తారు తెలుగులో. అట్లా ఉంటాయి ఒక్కొక్క కవిత. ఫస్ట్ పద సంకల్పం అంటే పామును పడుకొని ఆలింగనం చేసుకున్నదాన్ని వాడిన పదము సర్ప పరిశ్వంగం. అంటే మన తెలుగు భాషలో ఎంత పదాలను ఎలా మలచొచ్చు, ఒక్క అర్థం వచ్చేదాన్ని ఎన్ని వందల పదాలు ఉన్నాయని చెప్పడానికి. వీళ్ళు కవితలకు వీళ్ళు ఎంచుకున్న టైటిల్స్ అండి. ఒక్కొక్కరు రంగులు వెలసి రాగాలు వినిపించని వేళ అంట ఒక కవిత పేరు. ఇంకొక కవిత పేరు శీర్షిక అనురాగ దగ్ధ సమాధి. అనురాగ దగ్ధ సమాధి. ఇలా సౌందర్యాత్మక హింస వీళ్ళు పెట్టిన పేరు. నేను ఋతువునైన వేళ, డేటు ఆడవాళ్ళకి డేట్ వస్తుంది కదా, దాని గురించి నేను ఋతువునైన వేళ. కవితలకు వాళ్ళు పెట్టిన పేర్లు. ద్వైతం చూడండి. రహస్తంత్రి ఒక కవిత పేరు రహస్తంత్రి. అద్వైతం. స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ అస్మిత. చూడండి అసలు అస్మిత అనేది మన రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ హైదరాబాద్, సికింద్రాబాద్ క్షమించాలి, ఓల్గా గారు ఎడిట్ చేసినప్పటికీ వసంత కన్నబిరాన్ గారి అర్ధాంగి, అట్లాగే వారి కుమార్తె కల్పన కన్నబిరాన్ గారు, వీళ్ళందరూ ఈ అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ని స్థాపించి చాలా గొప్ప పుస్తకాలు ప్రచురించారు. దాంట్లో నాకు చాలా ఇష్టమైన పుస్తకం మహిళావరణం అని, దాని గురించి కూడా మనం ప్రోగ్రాం చేయబోతున్నాము. వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ అనుమతి తీసుకుందామని నేను ప్రయత్నించాను వాస్తవంగా దీని గురించి మాట్లాడాలని. కానీ నేను వాళ్ళ అనుమతి తీసుకునే లోపు నేను చదువుతుంటే మీరు అడిగేశారు ఏం చదువుకుంటున్నారని చెప్పేశాము. ఇప్పుడు ఈ వీడియో పంపించి వాళ్ళ అనుమతి తీసుకుందాం మనం. వాళ్ళ తీసుకోండి సార్, ఎందుకంటే ఇంత మంచి కవిత్వాలు, మన తెలుగు భాష గొప్పతనం గురించి, పద అల్లికలు, ఒక అంటే హక్ చేసుకోవడం, ఆలింగనం అన్నదానికి ఎన్ని రకాలుగా పద ప్రయోగం చేయొచ్చు అన్న దాని గురించి ప్రతి ఒక్కటి మాట్లాడొచ్చు సార్. దీంట్లో ఒక్కటి కాదు, వాళ్ళ ఆవేదన, అర్థనాదాలు కావచ్చు, అప్పటి బాధను వెలగక్కడానికి ఒక కలం వ్యక్తీకరించడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం కవిత్వం కలం రూపంలో చెప్పాలి. కేవలం నా దగ్గర ఆగిపోద్ది, ఇలాంటి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, తెలియాలి, వాళ్ళ తపన కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే మాధ్యమాలు ఎక్కువ, ఎప్పుడు అవైతే లేవు కదా. ఏ మాధ్యమాలు ఉన్నాయి ఇప్పుడు? పేపరు, అది అందరూ వేయించుకోవాలి. మాసపత్రికలు, దినపత్రికల్లో కూడా మళ్ళీ ఆదివారం అనుబంధాలు, దినపత్రికల్లో వారంలో ఒక్కరోజు సాహిత్యం పేజీ ఉండేది. అది కాబట్టి ఖచ్చితంగా దీనికి మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సార్. మంచి ఆలోచన తెర మీద తీసుకొచ్చారు. దాన్ని శ్రీవాదాన్ని అనే సబ్జెక్ట్ని మనం చెప్పబోతున్నాం అనేది ఇంకా హ్యాపీగా ఉంది ఒక మహిళగా. చాలా చాలా థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.